దూరం ఉండి మాట్లాడినా దగ్గర రాదు. పోతావా పోతావా ఆగురా ఎందుకు దగ్గర మంచి వాసన వస్తుందా? చుట్ట పోతుందా? పోతావా పోతావా ఓ తాత ఇంత అంబర్ పెడతా బుక్ అంబర్ బుక్ ఆడాలి ఎందుకు ఆడాలి అంబర్ బుక్తారా మనవరాలా నా దగ్గర పోకు ఉన్నది, సొంగు ఉన్నది, జగమొక్క బిల్లు ఉన్నది. ఒకసారి రాగు. ఏ బిల్ల జగమొక్క జగమొక్క బిల్ల జగమొక్క బిల్ల వద్దురా రాదు. ఈయనే మంచుకున్నాడు నీకంటే తాత ఈ పీసులు కట్టి ఈ పీసులు కట్టి పీసులు కాలిపోయినాయా ఈ పీసులు కాలిపోయినాయా? అరే నువ్వు ఎట్లా అనుకుంటే కట్టే. ఓ తాత పీసులు వద్దు ఏమొద్దు కానీ తాత ఒక్కసారి బొంగరాలు ఆట ఆడుతా ఒక్కసారి ఆడిపో ఒకటేసారి మళ్ళీ అడగవా? అడగా నేను ఇక అస్సలే అస్సలే అడిగా అట్లా ఉంటే కూడా రాదు. దీని కడుపు కాలిపోను, దీని కళ్ళు మండిపోను, ఇక నన్ను ఓనించేటట్టు లేదని దైవమా ఏదో బంగారాని కన్ను ఎల్లమ్మండ మీద వల్ల వడ వేసైనారు. కుమ్మరి సారోలే అంగురాలు తిరిగాటే సవలారా విరిడి ఓ రామ బంగురాలు తిరిగంగా బలరాజు బంగారము కళ్ళను తెల్లి ఆడిదానితోటి ఇంతసేపు తిరుగుతున్న నీలాని ఎప్పుడు నన్ను ఓడొచ్చి ఒక మాట బంగారమ్ము అయ్యో తాత నీ బంగారం ఎల్లమ్మ బండ మీద గిర్ర గిర్ర తిరుగుతుంది. గోడొచ్చి బంగారం వల్లబడ్డది. ఏమంటాను ఇప్పుడు? ఏం ఆడుకుంటున్నావే? ఆడతావా ఓడతావా అన్నమాట తప్పివా ఏం ఓడతావా అంటున్నావా? ఇవాళ నాకు ఏంటంటే నా కురువలో ఉన్న 12 ధాన్యాలు ఓడినా, ఇవాళ గడ్డి నీళ్లు ఓడినా, అన్ని ఓడినా కానీ తాత ఇవాళ ఏమున్నది నా కాడ? నా మీద ఉన్నది 7 పెట్టిన సొమ్ములు, బంగారు కడియాలు, బాయబందులు, కట్ట పేర్లు, చంద్రవారములు, 7 గుడిచలుగా 7 గుడిచలా 2 గుళ్ళ పేర్లు 7 గుడిచలా 10 గుళ్ళ పేర్లు జీవగటాలు 7 పెట్టల సొమ్ముడు నీకు ఓడినా తాత. సొమ్ముడు మా నాయన శంకరుడు, మా తల్లి పార్వతి, లక్ష్మి, సరస్వతి, మా దేవతలందరూ పెట్టే 7 పెట్టల సొమ్ములు నీకు బొంగర కిందికి ఓడిన తాత తీసుకో. అవి కూడా ఇక ఇవాళ చూసినావా ఆ 7 పెట్టల సొమ్ములు నీకు ఇస్తున్నా. మెడలు ఉన్నది బంగారు ముత్యాల దండ ఎంపి కూడా నీకు ఇస్తా. ఆ ముత్తేది నల్లలు బట్టి మాత్రమే అడ్డిపోయినాక నాకు ఇదెందుకని ఒక్క చెంపబోతాను. ఒలరాదు తెంపని అని ఊకుండు కదా, ఒలరాదుకు వచ్చిన బాధ ఉండపు, ఒలరాదుకు వచ్చిన రద్దు ఉండపు. ఇంత సొమ్ము తీసుకోగా ముత్తేది నల్లని కానీ నా బాధపోతాను. దీని నల్లటి నా భార్య బొల్లమది దగ్గరంతా అంటాడే ఒలరాదు
మాతమ్మ నాకు వద్దు తాత ఈ దండ కూడా తీసుకో. చెంపకు ఎందుకు నీ వద్దు ఇక ఈ ముత్తేదు నల్ల ఏమున్నదమ్మా ఆ దండను ఒక దెంపకు అని ఏమంటాను. ఓ మాతమ్మ నీ నోటికాడు సొమ్ము నేను కొట్టి ఆడదాని నోటికాడ కొట్టి నేను తీసుకపోతే నాకేమన్నా పుణ్యదనం, నాకేమన్నా ముక్తి బలం, నాకేమన్నా మోక్ష బలం. ఇక సాలు నీ సొమ్ము నీ వద్దనే ఉంచుకో, నీ ధనము నీ వద్దనే ఉంచుకో, నీ ధాన్యం నీ వద్దనే ఉంచుకో, గడ్డి నాకు వద్దు, నీ పాయక 12 తీర్ల పంటలు నాకు వద్దు. ఎటువంటి మాతమ్మ నన్ను పోని వారాలే మాతమ్మ ఓ దేవుని ఆగు తాత ఇప్పుడు ఎన్నిసార్లు అయింది? 2 సార్లు. 2 సార్లు అయింది తాత. 3వసారి వేసినాం అందుకో ఇక ఓడి గెలుపు తాత. ఒక్కసారి 3వసారి తాత ఇక అని ఆగో ఎప్పుడు అన్నదో సరే తీయమమ్మా ఆడుదామని ఒలరాదు అన్నాడు. ఎప్పుడు అన్నాడు ఒలరాదు తాత? ఇక్కడ బనకాని ఉంటావు నువ్వు? అయ్యో తాత ఉంటావా ఇక్కడనే? ఇవాళ ధనము ఓడినా, దైవం ఓడినా, 7 బెట్టల సొమ్ములు ఓడినా, ఏంటంటే 12 ధాన్యాలు ఓడినా, గడ్డి నీళ్ళు ఓడినా, ఎడ్డివాడు అనుకున్నా యాదవరాదు, పిచ్చివాడు అనుకున్నా నేను, ఎడ్డివాడు అనుకున్నా, గుడ్డివాడు అనుకున్నా, ఏమి జరగని ఎడ్డు మూర్ఖుడు అనుకున్నా, ధైర్యం చూడు, వీని గుండె ధైర్యం చూడు, బలము చూడు. ఇవాళ దేవతని బిడ్డని అనక ఇవాళ నా దగ్గరికి వచ్చి నన్ను ఓడిండు. ఓడి 7 బట్టల సొమ్ములు ఓడిండు. తీసుకున్నాడు, గడ్డి నీళ్ళు తీసుకున్నాడు, ధాన్యాలు తీసుకున్నాడు, అన్ని తీసుకొని ఒక్కదానే ఉన్నా. యాదవని ఎట్ట పోనిస్తాయి ఇక నేను ఇవాళ పోనియాను. ఏంటంటే ఆవరం మంద ఏ చక్కదనం ఉన్నది, లాగలు ఉన్నాయి, దూడలు ఉన్నాయి, ఆవల మంద ఉన్నది. ఈ ఆవల మందని గెలిపించుకుంటా, బోయిల మందని గెలిపించుకుంటా అని తాత ఇగో నేను బయటికి పోయేస్తా తాత. ఇక్కడ కూర్చోరాదు, బయటికి పోయేస్తా ఎప్పటి. బయటకంటే ఎందుకమ్మా? ఆడోళ్ళకి ఎన్నో ఉంటాయి నీకు చెప్పాను అవన్నీ. ఆడోళ్ళకి ఎన్నో విశేషాలు ఉంటాయని చెప్పానా? బయటకంటే తొట్టి పోతున్నాడు ఓ తాత. అమ్మా ఉంటావా ఇక్కడ? సరే పోయి రాబో. మీ మానాలు పోతుంది తర్వాత నువ్వు లోడ నిలబడుతు తర్వాత ఎందుకు తాత పోనా ఇక పోయి రాబో. సరే అని శివుని చిన్న బిడ్డ శివ వెళ్ళి మాత మాతమ్మ బయలుపోతా ఉన్నది కదా. వచ్చింది మొత్తి చెట్టు కాడికి బయలుదేరి వచ్చినారు. వచ్చిన మాతమ్మ దిగా తక్కువ ఆగింది. మొత్తి చెట్టు కాడికి వచ్చి తక్కువ ఆగింది. ఆ బంగారాన్ని ఒళ్ళబెట్టుకున్నది. ఒళ్ళబెట్టుకోని మొత్తి చెట్టు కాడికి వచ్చి శిఖముడి ఇప్పింది. శివుని యాది వేసింది. రేఖముడి ఇప్పింది. కన్న తల్లి పార్వతిని యాది చేసింది. ఓ విష్ణుదేవుడా, బ్రహ్మదేవుడా, లోకాశంకరుడా, విష్ణుమారి, బ్రహ్మపుండ కోరి సదాసంపుడా, లోకాశంకుడా, ఓ లక్ష్మి పార్వతి కోరేలి మల్లన్న, కొత్తకొండ వీరన్న, దూడల మల్లన్న, దూపాడు మల్లన్న, వరంగంటి చెంబడ, వద్రాల మల్లన్న, కట్ట మల్లన్న, కానికల మల్లన్న, దేవుని 1,000,000 దేవుని ఏంటంటే ఆ బంగారాన్ని పట్టుకొని వేడుకున్న మాతమ్మ ఊకున్నదా? ఆ బంగారం చేత పట్టుకొని ఓ దేవతలారా, ఈ బంగారానికి 12 సింహాల బలము తెప్పియారయ్యా.
బొంగరం మీద పూత వెళ్ళినారు బొంగరం మీద పూనక వెయ్యి ఆ బొంగరాన్ని చేత పట్టుకున్నది మాతమ్మ చేత పట్టుకొని పువ్వులరావు దగ్గరికి బయలుదేరి వస్తా ఉన్నది కదా గంటసేపు పోతుందేమమ్మా గంట సేపు అయింది పోయి గంట సేపు అటే పోతుంది ఎందుకు గంట సేపు అయింది ఒక 10 నిమిషాలలో అటు వెయిట్ వచ్చిన అప్పుడే వస్తారంటే గంట సేపు చేస్తుంది అయ్యో ఎన్నో మాటలు ఉంటాయి ఎన్నో ముచ్చట్లు ఉంటాయి అన్ని మీతో చెప్పాలా తాత ఏమో అమ్మ అంత అందరం పిల్లలు శివరాత్రి అన్నవారు రేఖ గన్నవారు కట్టారు నా ప్రకారం కట్టపోయిన అయిపోతుంది అయ్యో తాత అట్లంటే నాకు మస్తు బాధ అనిపిస్తుంది ఏంటంటే నేను ఎప్పుడో పోయెత్తును నీ గంట 2 గంటలు చేసిన ఇప్పుడే 10 నిమిషాలు పోయెత్తి గంట అనుమానం పెడుతుంది సరే సరే ఏమంటున్నావు అమ్మ ఇప్పుడు తాత ఇప్పుడు బొంగరం ఫస్ట్ ఎవరు వేసిర్రు ఇదవారి దాకా మాత్రమైన 2 సార్లు ఫస్ట్ నేనే వేసిన ఇప్పుడు మళ్ళీ నేనే వేస్తానని చూస్తున్నా నువ్వే అందాక మట్టుకు తాత ఇప్పుడు ఏ ఆగు దేనికమ్మా దేనికా తాత ఫస్ట్ నుంచి వెళ్ళి సెకండ్ నుంచి వెళ్ళి 3వ సారి కూడా నువ్వే వేసినావు నేను ఒక్కసారన్నా నా బొంగరాన్ని వేసిన నేను నా సుక్క బొంగరం నీ బొడ్డ బంగారం ఎప్పటికి నీ బొడ్డ బంగారం వేస్తా నా సుక్క బంగారం వేయద్దా మరి ఇప్పుడు నువ్వే వేస్తానంటావా నేనే తాత నువ్వు పూతయ్యి మరి నువ్వు సూదయ్యమా నువ్వు సూతయ్యమ్మయ్యా సరే అని శివనెల్లి మాతమ్మ బొంగరాన్ని చేత పట్టింది చాలా బొంగరాన్ని చుట్టినావి ఎల్లమ్మ బండ మీద జరని మాత బంగారమ్ము మాత్రమైన ఉపకాయ మంత్రాలు ఉదయముల తల్లి అత ఉంటే మాతా బంగారానికి మంత్రము బలము చేత ఉలరాజు బంగారాలు దాడిచ్చి తల్లెరా దైవమా దారుగుండె కథలను వల్లది వలరాజుగే శ్రీరాముల వారి బంగారమ్ము మాత్రమైన ఓడేది లేదు శ్రీరాముల వారి ఒక బాణమే ఓడేది లేదు ముల్ల ఊరి బంగారమ్ము ఓడిపోయేది కాదా
బంగారం నీ బొల్ల పట్టది ఆడతివా ఓడతివా అన్న మాట తప్పివా ఏం ఓడతావు ఓడతాతయ్యా తాత నేను ఇంతసేపు ఆగినా నా బంగారం ఓడంగానే తొందరగా ఒప్పుకుంటా ఓడుకో అంటాను వనరాదు మాత్రమే వెనుక ముందు ఏది ఒక దోస్తలేదు వనరాదు ఇందిరా ఓడని బంగారం నా బంగారం ఒక ఓడిపాయన ఇది ఓడిన ఒక సీజన్ మాత్రమే ఒక్కొక్కటి ఓడు కాదా వనరాదు గురించి నా బాధ వెనుక ముందు ఒక గుర్తు గెలవక 2 సార్లు ఓడిన ఒక ఓడు గెలుతుంది సారి వనరాదు పాయక పళ్ళెళ్ళు తీర ధాన్యాలు నీకే ఓడుకున్నా ఏడు పెట్టెల సొమ్ము ఓడిన పొగే నన్ను పొయ్యటు నేను 2 సార్లు ఓడుకున్న ఓడులు మాత్రమే ఒక్కసారి ఓడుకున్నా పొయ్యటు నన్ను ఓలియరాని ఓ దేవుని ఏమిట ఓ తాత పోతానవా ఇక ఎన్నిసార్లు అడిగా నువ్వు ఎన్నిసార్లు ఆడినావు 2 సార్లు 2 సార్లు ఆడినావు నాకు ఇంకోసారి బాకీ లేవా నువ్వు తాతావా మొదలాట ఇవాళ ఒక్కసారి నాతోని ఆట అనే బొంగరాల ఆట ఇంకోసారి ఆట నాకు బాకీ ఉన్నది తాత ఒక్క ఆట బాకీ ఉన్నది ఆ ఆట ఆడి నువ్వు వెళ్ళిపోయి ఇంకొక ఆట ఆడతా ఇంకో ఆట ఆడాలి ఇక ఈ ఆడినాక పోవాలి కదా ఇక మరి ఈసారి అంటే మాత్రమే నేను జాల గట్టిగా చుట్టినో చుట్టలేదు మరి ఒక్కసారి అంటే ఓడిపోయింది నా బంగారం 2 సార్లు ఓడుతుందా ఇక నా బంగారం ఓడదు ఏ మాట ఓడొచ్చి బంగ్రము ఒళ్ళే పట్టది ఒళ్ళు రాదు ఒళ్ళే
ఓడిగా నాయనా యాదవల వల రాదురా అయ్యో వెనక ముందు ఏది చూస్తాను పార్వతి గల్ల విట్టవే మాధువో కోటి ఆవుల మందనే మాధువో ఆవులగాతే పోయిలా ఓడుకుంటీనమ్మో మాతా మాతో ఎత్తుకుతే 7 తరల నాటి ఆవుల మంద ఆవులగా చెప్పుకపోయిలా మాతమ్మ ఓడుకుంటే పోయేటోళ్ళు నన్ను ఓనివ్వరాది మాత ఏమేమి ఓడియో చెప్పు ఆవులు ఓడి ఆవులుగా చెప్పుక బోయిలను ఓడి ఇక ఇది తీసుకొని బయటలు పోని పోతావా ఇక పోతున్నామమ్మా తాత మా తాత మంచోడు మంచోడు మా తాత బుద్ధిగలిచ్చిన కానీ చాలు బుద్ధిగల దానివే ఓ తాత చక్కని తల్లి